శ్రీ గురుభ్యో నమః. ఋషిప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. వినాయక చవితి తర్వాతకు వచ్చేటువంటి పక్షము అంటే 15 రోజులు కూడా పితృపక్షములుగా చెబుతూ ఉంటారు. పితృపక్షములు అంటే ఏమిటి? సాధారణంగా పితృదోషాలంటే ఏమిటి? గతంలో మీ నాన్నగారు వాళ్ళందరూ కూడా బాగానే వారి యొక్క తాతగారికి వాళ్ళ తండ్రి గారికి పితృకార్యములన్నీ కూడా చేస్తున్నారు. తిల పిండ ప్రదానాలన్నీ కూడా చేస్తున్నారు. గతంలో ఎవరైనా సరే మీ ముత్తాతలో తాతలో చేయకపోతే వాటి యొక్క దోషాన్ని ఇంట్లో ఉండేటువంటి ప్రథమ సంతానానికి లేదా కనిష్ట సంతానానికి ఎక్కువగా వస్తుంది. కాబట్టి మరి ఏం చేయాలి? పితృదోషాలు పోవాలంటే ఏం చేయాలి అని అంటే, వీలైనంత వరకు ఈ 15 రోజులు, ఈ యొక్క వినాయక చవితి పూర్తయిన తర్వాతకి 15 రోజుల్లో మహాలయ అమావాస్య అని వస్తుంది. ఆ మహాలయ అమావాస్య నాడు అయ్యా మేము అన్ని తద్దినాలు పెట్టుకుంటాము, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటాము అన్నవారు కూడా తిరిగి మళ్ళీ ఆ మహాలయ అమావాస్య నాడు వీలైతే బ్రాహ్మణులకు కాస్త స్వయంపాక దానం చేయండి, అలాగే తిల తర్పణం చేయండి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి పితృదోషములు పోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా చనిపోయిన వారు ఏ రోజు ఏ తిథిలో చనిపోయారో తెలియదండి, అందుకని మేము మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య నాడే మేము అందరికీ కూడా నువ్వులు నీళ్ళు వదిలిపెడతాము అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికంటే కూడా ఒక పని చేయండి. వీలైనంత వరకు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారైనా సరే మీ యొక్క తండ్రి గారో తాతగారో ఎప్పుడు చనిపోయారు అనేటువంటి డేట్ టైము మాకు కామెంట్ చేయండి. మేము తిరిగి దానికి రిప్లై ఇస్తూ ఏం చేస్తామనంటే వారిది ఏ తిథి వస్తుంది అనేటువంటిది మెన్షన్ చేస్తాం మీ రిప్లైలో. దానివల్ల ఏమవుతుందండి అంటే, ఈ మహాలయ పక్షంలో అంటే 15 రోజుల్లో ఉదాహరణకు చవితి నాడు చనిపోయారు అనుకోండి, మహాలయ పక్షంలో మీరు చవితి నాడు బ్రాహ్మడికి స్వయంపాకం ఇచ్చి నువ్వులు నీళ్ళు వదిలిపెట్టండి. లేదు దశమి నాడు చనిపోయారు అనుకోండి, దశమి నాడు బ్రాహ్మడికి ఇంత స్వయంపాకం ఇచ్చి నువ్వులు నీళ్ళు వదిలిపెట్టండి. ఎందుకండి అంటే మహాలయ పక్షంలో విడిచినటువంటి తిల తర్పణము సాక్షాత్తు వారికి అక్కడ భోజనం పెడుతుందట. ఇదేమిటండి ఈ లాజిక్ అని అంటే, మనిషి చనిపోయిన తర్వాతకి 14 లోకాలు ప్రయాణం చేసి మధ్యలో ఉన్న చంద్రలోకానికి వెళ్ళి అటుగుండా వీరు స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేటువంటిది నిర్ణయిస్తారట. అది ఎప్పుడు? వారి పిల్లలు అంటే మీరు ఎవరైతే చేస్తున్నారో వారికి తిల తర్పణము ఖచ్చితంగా చేస్తే, ప్రాపర్గా చేస్తే వారు నరకానికి పోయే వాళ్ళ మార్గం 2 అడుగులు వెనక్కి వేయించి స్వర్గ మార్గం గుండా ప్రయాణం అయ్యేటట్టు చేస్తారట. మరి వాళ్ళు చేసినటువంటి పుణ్యం ఎవరికి దక్కుతుంది అంటే తిరిగి మీకే దక్కుతుంది, వంశాభివృద్ధి జరుగుతుంది అంటారు. అందుకనే పితృదోషములు ఉంటే వంశాభివృద్ధి జరగదు, ముందు పిల్లలు పుట్టడం లాంటివి జరగదు. ఎంతో శ్రద్ధగా చేసేటువంటిదే శ్రాద్ధము. కాబట్టి వీలైనంత వరకు పితృదోషాలు ఏవి కూడా రాకూడదు అంటే దయచేసి చెప్తున్నానండి, నేను ఇప్పుడు చెప్పినటువంటి మహాలయ పక్షంలో వచ్చేటువంటి తిథులలో మీరు ఖచ్చితంగా మేము శ్రద్ధగా మీరు నాకు ఒక్కసారి పంపిస్తే నేను వాటిని చూసి వారికి ఏ డేట్ వస్తుందో చెప్పమన్నా చెప్తాం. ఒకవేళ తద్దినాలు మేము పెట్టుకుంటామంటే నెక్స్ట్ ఒక 5 సంవత్సరాల వరకు ఎప్పుడెప్పుడు వస్తున్నాయనేది కూడా మేము మీకు రిటర్న్ కామెంట్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, లేదండి ఒకవేళ ఇవే కాకుండా ఇంకా తీవ్రంగా మాకు పితృదోషాలు ఉన్నాయని చెప్పారంటే నాసిక్ కానీ త్రయంబకేశ్వర్ కానీ గోకర్ణం కానీ అక్కడ విశేషంగా పితృదోషాలు పోయేదానికి గాను పూజలు చేస్తారు. నిజంగా ఒక మనిషి చనిపోయినప్పుడు సంస్కరణ ఎలా చేస్తారో, పాడె కట్టి పిండ ప్రదానాలు చేసి కట్టడం అంటే పాడె కట్టినటువంటి వారిని తీసి కాల్చడం ఎలా చేస్తారో అలా ఒక బొమ్మ లోపలికి మీ పితృదేవతల్ని ఆవాహనం చేసి వారిని అన్ని రకాలైనటువంటి సంస్కరణలు చేస్తారు. కాబట్టి ఇలా అయినా చేయండి కనీసం. దానివల్ల అందరి యొక్క వంశాభివృద్ధి కలుగుతుంది, ఎన్నో రకాలైనటువంటి దోషములు పోతాయి. ఎంతో కృషి చేస్తున్నాము, మాకు ఆ పని అవ్వట్లేదు, నిజంగా మాకు ఈ యొక్క పితృదోషాలంటే ఏమిటో తెలియదు అన్నవారు కూడా వారికి ఒకవేళ జాతకం అంతా బాగానే ఉంది, అంతా సవ్యంగా జరుగుతుంది, మంచి ఉద్యోగంలో ఉన్నాము, కానీ మాకు ఎటువంటి తృప్తి లేదు, పిల్లలు లేరు అన్నవారందరూ కూడా ఈ యొక్క పితృదోషాలకు సంబంధించినటువంటి చేయండి. ఎంతో దిగ్విజయవంతంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఋషిప్రోక్తం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.